హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సో కొంచెం టైం తీసుకొని మన వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ ప్లేయర్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేశాను. ప్రోగ్రెస్ రిపోర్ట్లో నేను వీలైనంత వరకు అందరికీ ఎక్కువ మార్కులు ఇచ్చాను. ఎందుకంటే ఇది కలెక్టివ్ ఎఫర్ట్, అందరూ కలిసి టీమ్గా కలిసికట్టుగా జట్టుగా గెలిపించారు. సో స్మాల్ కంట్రిబ్యూషన్స్ కూడా లిబరల్గా మార్క్స్ వేశాను. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీ ఫేవరెట్ ప్లేయర్కి తక్కువ మార్కులు వచ్చినాయి, అంతకంటే ఎక్కువ రావాలని మీరు ఫీల్ అయితే కింద కామెంట్స్లో చెప్పండి. పలానా ప్లేయర్కి అది మీరు వేసిన మార్క్ కాదు, ఇన్ని మార్కులు వచ్చుంటే బాగుండేది అని చెప్పి మీ అభిప్రాయాన్ని మీరు మీ కామెంట్స్లో చెప్పండి. అంతేగాని దాని గురించి మీరు మనోభావాలు దెబ్బతీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సో స్ట్రైట్గా మనం వెళ్ళిపోదాం. అందరికంటే హయ్యెస్ట్ మార్క్ ఎవరికి వచ్చి ఉంటుంది? ఇంకెవరికి? సంజు శాంసన్, ది ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. ఎస్, ఈ హ్యాడ్ ఏ నియర్ పర్ఫెక్ట్ టోర్నమెంట్. నియర్ పర్ఫెక్ట్ ఎందుకంటే అతను మిగతా వాళ్ళ 9 మ్యాచ్లు ఆడలేదు, 5 మ్యాచ్లు ఆడాడు. 5 మ్యాచ్ల్లో కూడా ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు, ఇంటెంట్ చూపించాడు. ఫస్ట్ 2 మ్యాచెస్లో అతను 20 చేశాడు, కానీ అది నమీబియా మీద ఆడినా తర్వాత జింబాబ్వే మీద ఆడినా క్విక్గా రన్స్ చేశాడు. పవర్ ప్లేలో మనం క్విక్ రన్స్ చేయాలి, పవర్ ప్లేని మనం మ్యాక్సిమైజ్ చేయాలన్న మన సిద్ధాంతాన్ని కట్టుబడి ఆ ఇంటెంట్తో బ్యాటింగ్ చేశాడు. సో స్టార్టింగ్ 2 మ్యాచ్లో కూడా అలాగే ఆడాడు. ఇంకా తర్వాత వర్చువల్ క్వార్టర్ ఫైనల్ వెస్టిండీస్తో, సెమీఫైనల్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ అండ్ ఫైనల్ అగేన్స్ట్ న్యూజిలాండ్. వీటి గురించి చెప్పేదేముంది, అతను ఎంత గొప్పగా ఆడాడో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్గా ఆడాడు. సో అతనికి మ్యాక్సిమం మార్క్స్ ఇవ్వాలి, ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో 3 50 చేశాడు. 80 అతని యావరేజ్, 199.37 అతని స్ట్రైక్ రేట్. 24 సిక్స్లు కొట్టాడు, అందుకంటే ఎక్కువగా 24 సిక్స్లు కొట్టాడు. ఆడిన 5 మ్యాచ్లను 24 సిక్స్లు బాధేశాడు. సో హ్యాడ్ ఎ వండర్ఫుల్ టోర్నమెంట్. సో 10కి 10 ఇవ్వాలి, కానీ 10కి 10 ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. సో ఐఎమ్ గివింగ్ హిమ్ 9.5. ఈవెన్ మ్యాథ్స్లో తప్ప మిగతా వాటిలో 10కి 10 ఇవ్వరు కదా. సో యాక్చువల్గా 10కి 10 ఇవ్వాల్సినంత మంచి పర్ఫార్మెన్స్, బట్ ఐఎమ్ గివింగ్ హిమ్ 9.5, హైయెస్ట్ మార్క్. అండ్ వాట్ అబౌట్ బుమ్రా కూడా అంతే కదా. బుమ్రా కూడా అదే రకమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే బౌలింగ్లో మనకి అలాగా అంత క్లియర్ కట్గా ఆ రోల్ అనేది మనకి కనబడదు, కానీ ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ చేశాడు. అతని ఎకానమీ చూడండి, 6.21. మనం ఆడిన మోస్ట్ ఆఫ్ ది పిచెస్ బ్యాటింగ్ పిచెస్, వాటి మీద ఓవర్కి 6 రన్స్ ఇచ్చాడు. అంత మంచి ఎకానమీ. ఇంకా వికెట్లు జాయింట్ హైయెస్ట్ వికెట్ టేకర్ అలాంగ్ విత్ వరుణ్ చక్రవర్తి, 14 వికెట్స్. ఇంపాక్ట్ సెమీఫైనల్లో అతను వేసిన ఓవర్ల గురించి చెప్పేదే ఉంది. అద్భుతమైన ఓవర్లు వేశాడు సెమీఫైనల్లో, 18 and 16. దాంతో మన మ్యాచ్ గెలిపించాడు. ఫైనల్లో 4 వికెట్లు తీశాడు. స్టార్టింగ్లో ఫస్ట్ ఓవర్లోనే ఒక స్లోయర్ 1తో వికెట్ తీశాడు. ఈవెన్ వెస్టిండీస్ మీద కూడా ఒకే ఓవర్లో హెట్మైర్ని, రాస్టన్ చేజ్ని ఇంటికి పంపించాడు. పాకిస్తాన్తో వాళ్ళు డేంజరస్ సై మయూబ్ని, సల్మాన్ ఆగాని ఫస్ట్ స్పెల్లో న్యూ బాల్తో తీశారు వికెట్. అలాగే సౌత్ ఆఫ్రికాతో అందరు ఫెయిల్. సౌత్ ఆఫ్రికాలో ఐ థింక్ హ్యాస్ గివెన్ 15-16 రన్స్. సౌత్ ఆఫ్రికా 4 ఓవర్లో అద్భుతంగా వేశాడు. ఆ మ్యాచ్లో ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ ప్లేయర్స్ ఫెయిల్డ్ ఎక్సెప్ట్ బుమ్రా, టు సర్టన్ ఎక్స్టెంట్ హర్షదీప్ సింగ్. సో వాళ్ళిద్దరూ మాత్రం బాగా పర్ఫార్మెన్స్. దాంట్లో బుమ్రా స్టార్టింగ్లో మళ్ళీ పవర్ ప్లేలో బౌలింగ్ ఇస్తే దాంట్లో టపటప ఫస్ట్లో 2 వికెట్లు తీశాడు. సో బుమ్రా ఇంపాక్ట్ అనేది అంత అద్భుతంగా ఉంది. సో ప్రతి ఇంపార్టెంట్ మ్యాచ్లో అతను వికెట్స్ తీయడం అనేది మనం చూసాం. అండ్ ప్రతి మ్యాచ్లో అతని పర్ఫార్మెన్స్ ఉంది. సో బుమ్రా లాంటి బౌలర్ మిగతా టీమ్స్లో ఎక్కడ కనబడలేదు మనకి. సో హీ ఆల్సో గెట్స్ 9.5 out of 10. ఎనీ డౌట్స్? 9.5 out of 10. సో వీళ్ళిద్దరూ స్టాండ్అవుట్ పర్ఫార్మెన్సెస్ వీళ్ళిద్దరివి. ఇషాన్ కిషన్ ఏం తక్కువ తినలేదు. ఇషాన్ కిషన్ అవుట్ ఆఫ్ సిలబస్గా వచ్చాడు, సడన్గా టీంలోకి వచ్చాడు. బెంచ్ మీద ఉంటాడు అనుకుంటే 11లోకి వచ్చాడు. చాలా కీలకమైన రోల్ ప్లే చేశాడు. 1-2 మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాతో డకౌట్ అయ్యాడు. అంతకుముందు ఇంకొక మ్యాచ్లో కూడా అతను పెద్దగా రన్స్ చేయలేదు. మిగతా అన్ని మ్యాచ్లో రన్స్ చేశాడు. ఆ ఇంటెంట్ చూపించడం. ఫస్ట్ మ్యాచ్ యూఎస్ఏతో కూడా క్విక్గా ఒక 20 చేశాడు. సో అతను ప్రతి మ్యాచ్లో ఆల్మోస్ట్ హీ స్కోర్డ్ రన్స్ అండ్ హీ లుక్డ్ వెరీ కాన్ఫిడెంట్. హీ లుక్డ్ ఇన్ గ్రేట్ ఫామ్, ఫుల్ ఫ్లోలో కనిపించాడు. సూపర్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు సంజు శాంసన్ 321 రన్స్ చేస్తే ఇతను 317 రన్స్ చేశాడు. సంజు శాంసన్ ఈజ్ ద హైయెస్ట్ రన్ గెటర్ ఫ్రమ్ ఇండియా. 3rd ప్లేస్ అతను ఓవరాల్గా మోస్ట్ రన్స్ విషయంలో. ఇతనికి 4th ప్లేస్. ఇండియా తరఫున 2వ ప్లేస్. 317 రన్స్ చేశాడు, 3 హాఫ్ సెంచరీలు చేశాడు. సో ఎంత అద్భుతంగా
ప్రతి మ్యాచ్లో కూడా అతని రోల్ మనకు కనిపించింది. 18 సిక్స్లు కూడా కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 200, బెటర్ దాన్ ఈవెన్ సంజు శాంసన్. సో ఇద్దరు కీపర్ బ్యాట్స్మెన్ అద్దరు కొట్టేశారు. సో ఐఎమ్ గివింగ్ హిమ్ 8.5. కొంచెం తగ్గినాయి అంటే ఫీల్డింగ్ కూడా లాస్ట్ ఫైనల్లో ఎంత మంచి క్యాచ్లు పెట్టాడు. కొంచెం తగ్గినాయి అంటే మరి కొంచెం అటు ఇటు చేయాలి కదా. అతని ఇంపాక్ట్ అంటే హీ ఆల్సో క్రియేటెడ్ గ్రేట్ ఇంపాక్ట్. 9 కూడా ఇవ్వచ్చు, బట్ ఐఎమ్ గివింగ్ హిమ్ 8.5. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా ఒక ఆల్రౌండర్, బెస్ట్ ఆల్రౌండర్. ఇప్పుడు టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ అని చెప్పి అందరూ చెప్తున్నారు. దాంట్లో ఆల్రౌండర్ స్లాట్ ప్రతి ఒక్కరు కూడా హార్దిక్ పాండ్యాకి ఇస్తున్నారు. సో అంత బాగా పర్ఫామ్ చేశాడు. 9 వికెట్లు తీశాడు, 217 రన్స్ చేశాడు. సో 217 రన్స్, 9 వికెట్లు, మంచి క్యాచ్లు పట్టాడు. కోర్స్ ఫైనల్లో క్యాచ్ డ్రాప్ చేశాడు, అది వేరే విషయం. ఒక క్రూషియల్ రన్అట్, బెథెల్ రన్అట్ ఇన్ ద మ్యాచ్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ ఇన్ ద లాస్ట్ ఓవర్. సో అతని బౌలింగ్లో ముఖ్యంగా పాకిస్తాన్తో షాహిబ్జాదా ఫరాన్, అతను టోర్నమెంట్లో అప్పటికీ టాప్ స్కోరర్. అతను 2 సెంచరీలు చేశాడు. అతన్ని ఫస్ట్ ఓవర్లోనే ఇంటికి పంపించాడు. అది ఎంత క్రూషియల్ బ్లోది. ఫరాన్ కనుక ఉండుంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఎందుకంటే ఈ స్కోర్డ్ సో మెనీ రన్స్ టువర్డ్ ది టోర్నమెంట్. ఫరాన్ వికెట్ తీశాడు. అలాగే ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో ఫస్ట్ ఓవర్లోనే సాల్ట్ని అవుట్ చేశాడు తన ఫస్ట్ ఓవర్లో. తర్వాత 19th ఓవర్లో ఫస్ట్ బాల్ 6 ఇచ్చిన తర్వాత 3 రన్స్ ఇచ్చి అక్కడ మరొక వికెట్, శామ్ కరన్ వికెట్ కూడా తీశాడు. సో ఓవరాల్గా అతను ప్రతి మ్యాచ్లో ఫినిషర్ 2 50లు చేశాడు. సో అది చిన్న టీంల మీద అనొచ్చు మీరు, నమీబియా మీద చేసినట్టున్నారు. తర్వాత హీ స్కోర్డ్ అనదర్ 50 అగేన్స్ట్ జింబాబ్వే. బట్ మిగతా వాటిలో కూడా క్రూషియల్ నాక్స్ అతన్ని ఇచ్చి మనం చూసాం. క్రూషియల్ రన్స్, ఫినిషర్గా వచ్చి ఆ బిగ్ 6లు కొట్టడం. అలాగే 9 వికెట్స్ ఓవరాల్గా ఆల్ ఫేజెస్లో, మిడిల్ ఓవర్స్లో, డెత్లో, పవర్ ప్లేలో అన్నిట్లో బౌలింగ్ చేసి 160 స్ట్రైక్ రేట్తో చేశాడు. సో హీఈస్ ఆల్రౌండర్గా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 8.5, అతను కూడా 8.5 ఇస్తున్నాడు. అతను కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం చూసాను. నెక్స్ట్ కమ్స్ అక్షర్ పటేల్ పెద్దగా బ్యాటింగ్ రాలేదు. లాస్ట్ వరల్డ్ కప్లో బ్యాటింగ్లో బ్రహ్మాండంగా చేశాడు. బ్యాటింగ్ కూడా చేశాడు, బౌలింగ్ చేశాడు. ఇక్కడ బ్యాటింగ్ ఐ థింక్ ఈ బ్యాటెడ్ ఓన్లీ ఇన్ 4 మ్యాచెస్. దాంట్లో 2 డక్అవుట్స్ ఉన్నాయి, ఒక నాట్అవుట్ ఉంది. బట్ ఓవరాల్గా అతని బ్యాటింగ్ ఏం రాలేదు. ఆల్ ద మ్యాచెస్ ఆడిన 4 సార్లు కూడా నెంబర్ 8లో బ్యాటింగ్ చేశాడు. చాలా చివరికి పంపించారు అతను. జస్ట్ ఒక ఇన్సూరెన్స్గా ఉన్నాడు అంతే టీంలో. ఎవరైనా అవసరమైతే బ్యాటింగ్ చేయాలి అతనికి బ్యాటింగ్. కానీ బౌలింగ్లో మాత్రం అతను కంట్రిబ్యూట్ చేయకుండా ఉండడు కదా. లాస్ట్ వరల్డ్ కప్లో కానీ ఈ వరల్డ్ కప్లో కానీ ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ కంట్రిబ్యూటర్స్. సో అతను 11 వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఫైనల్లో అతను ఫినాలను అవుట్ చేయడం అది చాలా క్రూషియల్. సో ఫైనల్లో తీసిన 3 వికెట్లు, తర్వాత సెమీఫైనల్లో పట్టిన 2 క్యాచ్లు +1 అది శివం దుబే ఖాతాలోకి వెళ్తుంది. కానీ ఆ క్యాచ్ అద్భుతమైన క్యాచ్ ఆన్ ద బౌండరీ లైన్, విల్ జాక్స్ క్యాచ్, ఇది ఎలా మర్చిపోతాం. సో అక్షర్ పటేల్ ప్రతి మ్యాచ్లో పర్ఫామ్ చేస్తూనే ఉన్నాడు. ప్రతి మ్యాచ్లో అతను క్రూషియల్ వికెట్స్ తీయడం, పవర్ ప్లేలో బౌలింగ్ చేయడం, కొన్నిసార్లు ఎక్కడ బౌలింగ్ ఇచ్చినా, ముఖ్యంగా ఫైనల్లో న్యూజిలాండ్ ఛాలెంజ్ లేకుండా చేశాడు. ఫినాలను వికెట్ తీయడం, తర్వాత 2 వికెట్లు తీయడం. సో అక్షర్ పటేల్ పర్ఫార్మెన్స్ ముఖ్యంగా ఫైనల్, సెమీఫైనల్లో, మిగతా మ్యాచ్లో కూడా అన్నింటిలో కంట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నాడు. అతను 2 మ్యాచ్లో పక్కన పెట్టారు, మిగతా వాళ్ళు అన్ని మ్యాచ్లో 7 మ్యాచ్లు ఆడాడు, అయినా కూడా 11 వికెట్స్ తీశాడు. సో అక్షర్ పటేల్కి కూడా ఐఎమ్ గివింగ్ 7.5 ఫర్ అక్షర్ పటేల్. అతని ఎకానమీ కూడా ఓవరాల్గా ఓకే, 8.2. కొన్ని రన్స్ ఇచ్చిన మాట నిజమే, కానీ 8.2 ఈజ్ ఓకే డెఫినెట్లీ. నెక్స్ట్ కమ్స్ శివం దుబే అన్ని మ్యాచ్లు ఆడాడు, 235 రన్స్ చేశాడు, మంచి స్ట్రైక్ రేట్ అండ్ 5 వికెట్లు కూడా తీశాడు. కానీ ఎకానమీ చాలా హై ఉంది, 14.12, చాలా హై ఎకానమీ ఉంది. బౌలింగ్లో అంతా మనం చెప్పుకోం, కానీ బ్యాటింగ్ మాత్రం అద్దరు కొట్టేశాడు. లాస్ట్ వరల్డ్ కప్లో కూడా అతని లిటిల్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి, క్రూషియల్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఏషియా కప్ ఫైనల్లో తిలక్ వర్మతో కలిసి ఒక క్రూషియల్ పార్ట్నర్షిప్ ఉంది. సో ప్రతిసారి కూడా ఈజ్ కాంట్రిబ్యూటింగ్. అక్షర్ పటేల్ అలాగనే ఇతను కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఈసారి ఆ ఫినిషర్ రోల్, స్పిన్ బ్యాషర్ రోల్, స్పిన్నర్స్ని ఉతికారేయడం, తర్వాత ఫినిషర్గా ఆడడం. సో అతను ప్రతి మ్యాచ్లో కాంట్రిబ్యూట్ చేశాడు. అతని స్కోర్స్ చెప్తాను చూడండి, అది ఫెయిల్యూర్సే లేవు అసలు. యాక్చువల్గా 23, 27, 66, 42, 8 నాట్అవుట్, 43, 26 నాట్అవుట్. ఫైనల్లో మనం 210, 220 కడతాం అనుకున్న టైంలో 250 దాటనిచ్చాడు స్కోర్ని. సెమీఫైనల్లో కూడా అతను చేసిన 43 చాలా క్రూషియల్.
అండ్ నెదర్లాండ్స్లో మన బ్యాటింగ్ అంతా కాస్త స్తబ్దుగా చాలా స్లోగా ఆడుతున్న టైంలో వచ్చి ఆ 66 కొట్టి మనకు ఒక మంచి స్కోర్ ఇవ్వడం. ప్రతి మ్యాచ్లో అతను ఒక మ్యాచ్లో అతను బ్యాటింగ్ రాదు, మిగతా 8 మ్యాచ్ల్లో కూడా కాంట్రిబ్యూట్ చేశాడు, 2 సార్లు నాట్అవుట్గా నిలిచాడు. సూపర్బ్ డిస్ప్లే, సూపర్బ్ బ్యాటింగ్. అతని మీద ఏమైనా ప్రాబ్లం ఉందంటే బౌలింగ్ అంతా మనం అనుకున్న 5 వికెట్లు వచ్చినాయి, బౌలింగ్ అనుకున్న స్థాయిలో బౌలింగ్ చేయాలి, లాస్ట్లో కొన్ని రన్స్ ఇచ్చాడు. బట్ స్టిల్ అతను సెమీఫైనల్ లాస్ట్ ఓవర్లో ఫస్ట్ 2 బాల్స్ యార్కర్స్ ప్రయత్నం చేసి వాటిని చాలా వరకు ఎగ్జిక్యూట్ చేయగలగడం, అది ఫైనల్ ఓవర్లో మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసింది. బట్ ఓవరాల్గా బౌలింగ్ అంత ఇంప్రెసివ్గా లేదు, ఫీల్డింగ్ కూడా లేదు. ఫీల్డింగ్ ఈవెన్ ఫినాలన్ క్యాచ్ వదిలేశాడు అతను స్టార్టింగ్లోనే, చాలా కాస్ట్లీగా పరిణమించేది, కానీ లక్కీగా అది మనకి అలా కాలేదు. ఫీల్డింగ్ కూడా ఈవెన్ గ్రౌండ్ ఫీల్డింగ్లో కూడా అంత ఎఫెక్టివ్ కాలేదు అతను, కానీ అతను చాలా ఇంపార్టెంట్ మెంబర్ ఈ టీంకి. కొంచెం బౌలింగ్లో మరింత స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, స్లోయర్ వన్స్ ఇంకాస్త బాగా ఎఫెక్టివ్గా వేయగలగాలి, ఫీల్డింగ్ మరింత ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ హీఈస్ అన్ ఇంపార్టెంట్. ఈవెన్ నన్ను అడిగితే అతన్ని వన్ డేస్ కూడా కన్సిడర్ చేయాలి. స్పిన్ ఎంత బాగా ఆడతాడు, స్పిన్నర్స్ మీద స్పిన్నర్లకి సింహస్వప్న లాంటి వాడు కాబట్టి అతన్ని వన్ డేలు కూడా ఏదో 4-5 వన్ డేలు ఆడాడు చాలా చాలా కాలం క్రితం. వన్ డేలు కూడా అతను కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ అవర్ ఓన్ తిలక్ వర్మ. తిలక్ వర్మ 207 రన్స్ చేశాడు. తిలక్ వర్మ 44 ఒకటే అతను హై స్కోర్, 44 నాట్అవుట్ అగేన్స్ట్ జింబాబ్వే. తిలక్ వర్మకు కూడా నేను 6.5 ఇస్తున్నాను. తిలక్ వర్మ ఒక 50 కూడా చేయలేదు, కొంత స్ట్రైక్ రేట్ మొదట్లో సరిగ్గా లేదు, ఓవరాల్ స్ట్రైక్ రేట్ 154 ఉంది. తిలక్ వర్మకి ఎందుకు ఇస్తున్నానంటే టీం తనకి ఇచ్చిన రోల్ని తూచా తప్పకుండా పాటిస్తాడు. మొదట 5 మ్యాచ్ల్లో నెంబర్ 3లో ఆడాడు, స్లోగా ఆడిన టీం అతనికి అసైన్ చేసిన రోల్ అది. నువ్వు అక్కడ ఉండు, రిస్క్ తీసుకోవద్దు. మిగతా వాళ్ళందరికీ రిస్క్ తీసుకుని హై రిస్క్ గేమ్ ఆడతారు, నువ్వు మాత్రం లో రిస్క్ గేమ్ ఆడు, అక్కడ నిలబడు. కొంత రొటేషన్ చేయలేదన్న కంప్లైంట్ కూడా ఉంది అతను, కానీ జనరల్గా అతనికి ఇచ్చిన రోల్. కానీ సెకండ్ హాఫ్లో ఆఖరి 4 మ్యాచ్లో అతనికి డిఫరెంట్ రోల్ ఇచ్చారు. అతన్ని నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7 డిఫరెంట్ ప్లేసెస్లో ఆడాడు. అప్పుడు ఆడినప్పుడు తన అదర్ సైడ్ ఆఫ్ తిలక్ వర్మ చూపించాడు. అప్పుడు బ్రహ్మాండమైన స్ట్రైక్ రేట్తో అతను 6లు కొట్టడం, డిఫరెంట్గా ఆడడం కనిపించింది. సో తనకిచ్చిన రోల్ని పర్ఫెక్ట్గా పాటించాడు, ఫీల్డింగ్ కూడా బాగా చేశాడు, మంచి క్యాచ్లు పెట్టాడు. సో 154 అతను ఓవరాల్ స్ట్రైక్ రేట్. అతనికి ఐఎమ్ గివింగ్ హిమ్ 6.5. నెక్స్ట్ అభిషేక్ శర్మ. డిసప్పాయింట్మెంట్, నో డౌట్, హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ అభిషేక్ శర్మ విషయంలో. బట్ స్టిల్ అతను జింబాబ్వే చేసిన 50 ఫైనల్ వరకు అతనికి నమ్మకం వచ్చారు టీం. ఫైనల్లో అతను కొట్టిన 50 చాలా ఇంపార్టెంట్ 50. బట్ ఓవరాల్గా మనం చాలా ఎక్స్పెక్ట్ చేసాం అతని మీద, కానీ ఎందుకనో ఈ వరల్డ్ కప్లో అతను అవుతుంది ఒకసారి అలా ఫామ్ డిప్ అవుతుంది. సో ఐఎమ్ గివింగ్ హిమ్ 6. హర్షదీప్ సింగ్ కూడా డిసప్పాయింటింగ్ నన్ను అడిగితే. 9 వికెట్లు వచ్చినాయి, బాగానే వచ్చినాయి. స్టార్టింగ్లో బాగా స్టార్ట్ చేశాడు, సౌత్ ఆఫ్రికా మీద బాగా బౌలింగ్ వేశాడు, యూఎస్ఏ మీద బాగా బౌలింగ్ వేశాడు, కొన్ని మ్యాచ్లో మంచి బౌలింగ్ వేశాడు. బట్ ఓవరాల్గా ఎక్కువ రన్స్ ఇచ్చేసాడు, అనుకున్నంత ఎఫెక్టివ్గా అవ్వలేదు. మనకి ఈవెన్ వెస్టిండీస్ మీద అనుకుంటా, వెస్టిండీస్ మీద మొదట్లో 24 రన్స్ ఇచ్చిన ఒక ఓవర్లో లేటర్ హాఫ్లో, కానీ లాస్ట్ ఓవర్లో 6 రన్స్ ఇవ్వడం చాలా అంటే 19th ఓవర్లో 6 రన్స్ ఇవ్వడం. సో కొన్ని హ్యాడ్ హిస్ మూమెంట్స్. బట్ ఓవరాల్గా యార్కర్స్ బాగా వేశాడు, బాల్ని స్వింగ్ చేశాడు, బాగానే ఉంది అతని బౌలింగ్, కానీ రన్స్ ఎక్కువ ఇచ్చాడు. ఫస్ట్ అంటే 2024 వరల్డ్ కప్లో హీ వాజ్ వెరీ ఇంప్రెసివ్. అంటే అక్కడ పిచెస్ డిఫరెంట్, కానీ ఇక్కడ ఎందుకనో అంత ఇంప్రెస్ చేయలేదు హర్షదీప్ సింగ్. అంటే హర్షదీప్ సింగ్ తన స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేదేమో అనిపించింది. హర్షదీప్ సింగ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం మనం, ఆశించిన స్థాయిలో అతను బౌలింగ్ చేయలేదేమో అని అనిపించింది. బట్ స్టిల్ హీ డిడ్ హిస్ జాబ్, ఖచ్చితంగా అతను జాబ్ చేశాడని చెప్పాలి. తర్వాత అభిషేక్ శర్మ అంట వరుణ్ చక్రవర్తి 14 వికెట్లు, జాయింట్ హైయెస్ట్ వికెట్ టేకర్ అలాంగ్ విత్ బుమ్రా. కానీ అతను గ్రూప్ స్టేజ్లో బ్రహ్మాండమైన బౌలింగ్ చేశాడు, ఫుల్ కోటా ఇవ్వకపోయినా అప్పుడే బౌలర్ వికెట్లు తీశాడు. ఐ థింక్ గ్రూప్ స్టేజ్లోనే హీ హాజ్ టేకెన్ 9 వికెట్స్ గ్రూప్ స్టేజ్లో తీసుకున్నాడు, ఆడిన 4 మ్యాచ్లు ఫుల్ కోటా వేయకుండా. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా మిల్లర్, పర్టికులర్లీ డేవిడ్ మిల్లర్ అతని మీద విరుచుకుపడి అతను కౌంటర్ అటాక్ చేశాడో, హీ వాజ్ నాట్ ది సేమ్ బౌలర్. చాలా రన్స్ ఇచ్చేసాడు, ఎక్కువ అంత ఎఫెక్టివ్గా కూడా అనిపించలేదు. అతను మిస్టరీని ఛేదించారేమో అనిపించింది. సో డిసప్పాయింటింగ్. 14 వికెట్లు కనిపిస్తున్నా కానీ అతను క్రియేట్ చేయాల్సిన ఇంపాక్ట్ మనకి అక్కడ కనబడలేదు, ఖచ్చితంగా కనబడలేదు. అతను ఇంపాక్ట్ చాలా క్రియేట్ చేస్తాడనుకున్నాం, ఆ ఇంపాక్ట్ కనబడలేదు.
వరుణ్ చక్రవర్తి నుంచి. అతని ఎకానమీ కూడా 9.25 చాలా హై ఉంది. 9.25 హైగా ఉంది. సో ఐఎమ్ గివింగ్ హిమ్ 6. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ కూడా డిసప్పాయింటింగ్. ఫస్ట్ మ్యాచ్లో మనకి ఓడిపోవాల్సిన మ్యాచ్, అంటే ఓడిపోవాల్సిన అంటే చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్లో 84 తనదైన స్టైల్లో మంచి స్ట్రైక్ రేట్తో చేశాడు అగైన్స్ యూఎస్ఏ. కానీ తర్వాత జింబాబ్వే మీద ఈ ప్లేడ్ ఏ గుడ్ నాక్, క్విక్గా ఒక 30 చేసినట్టు జింబాబ్వే మీద. సెమీస్లో కూడా క్విక్గానే రన్స్ చేశాడు. బట్ ఓవరాల్ పాకిస్తాన్తో చేసిన జింబాబ్వే మీద చేశాడు, జింబాబ్వే మీద అనుకుంటా పాకిస్తాన్తో చేసిన 30 కూడా ఇంపార్టెంట్. ఒకటి 2 30s ఉన్నాయి, 2-3 30s. కానీ ఎప్పుడు ఆ సూప్లా షాట్ అదొక్కటి కొట్టడం తప్పిస్తే పెద్ద ఇంప్రెసివ్గా అతను అనిపించలేదు. అతని బ్యాటింగ్ డెఫినెట్గా గతంలో ఉన్న సూర్యకి ఈ సూర్యకి చాలా తేడా కనిపించింది. సో అతను ఎన్ని రన్స్ చేశాడు, 242 చేశాడు, కానీ స్ట్రైక్ రేట్ 136 మాత్రమే ఉంది. ప్రజెంట్ డేలో మన టీం ఆడుతున్న దీనిలో 136 స్ట్రైక్ రేట్. అతని ఓవరాల్ కెరియర్ స్ట్రైక్ రేట్ కూడా చాలా హైగా ఉంటుంది కదా, దాంతో కంపారిజన్ రావట్లేదు. కానీ క్యాప్టెన్సీ చాలా బాగా చేశాడు. టీంని బాగా అందరినీ, ప్లేయర్స్ అందరికీ మంచి సపోర్ట్ అందించాడు, వాళ్ళకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. క్యాప్టెన్సీకే మార్కులు పడతాయి అతనికి. 6 మార్క్స్ ఇస్తున్నా అతనికి, సూర్యకుమార్ యాదవ్. తర్వాత సిరాజ్ మియా వండర్ఫుల్. ఒక్కరోజు ముందు టీంలో సడన్గా వచ్చి రావడంతో బుమ్రా కాస్త సిక్ అయ్యేసరికి అతను యూఎస్ఏతో మ్యాచ్ ఆడి 3 వికెట్లు తీశాడు. సో తనకి ఇచ్చిన రోల్ని పర్ఫెక్ట్గా అతను ఎగ్జిక్యూట్ చేశాడు. టీంలోకి వస్తానని అతనికి తెలియదు, వచ్చాడు, ఆడిన మ్యాచ్లో తన రోల్ని పర్ఫెక్ట్. సో ఐఎమ్ గివింగ్ హిమ్ 6 మార్క్స్. ఐఎమ్ ఆల్సో సిరాజ్ కూడా నేను 6 మార్క్సే ఇస్తున్నాను. ఎందుకంటే ఆడిన ఒక్క మ్యాచ్లో కూడా తన రోల్ని పర్ఫెక్ట్గా నిర్వహించాడు. కుల్దీప్ యాదవ్ ప్లేడ్ ఓన్లీ 1 మ్యాచ్ అగైన్స్ పాకిస్తాన్, 1 వికెట్ తీశాడు, రన్స్ కూడా తక్కువ ఇచ్చాడు, కానీ అంత ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయాలి. సో ఐఎమ్ గివింగ్ హిమ్ 5 మార్క్స్. అతను తప్పేం లేదు. వేరే టీంలో ఏ టీంలో ఉండున్నా అతను 11లో ఉండేవాడు, ఖచ్చితంగా కళ్ళకద్దుకుని 11లో పెట్టేవాడు. కానీ ఇండియన్ టీంలో మనకున్న మన టెంప్లెట్ వేరే ఉంది కాబట్టి అతన్ని మనం ఆడించుకోలేకపోయాం. రింకు సింగ్ పాపం వాళ్ళ ఫాదర్కి ఎయిల్మెంట్, తర్వాత ఫాదర్ చనిపోవడం డ్యూరింగ్ ద టోర్నమెంట్. ఈజ్ నాట్ ఇన్ ద రైట్ మెంటల్ స్టేట్. 5 మ్యాచ్లు ఆడాడు, దాంట్లో 4 మ్యాచ్లో అది బ్యాటింగ్ 2 నాట్అవుట్లు ఉన్నాయి. పెద్దగా రన్స్ కూడా అంటే 1-2 బౌండరీలు కొట్టినా కూడా ఆశించిన స్థాయిలో, అంటే అతనికి ఆడిందే 5 మ్యాచ్లే అతను ఆడాడు. ఫీల్డింగ్ బాగా చేశాడు. ఫీల్డింగ్ ఎక్కడ చూడటం రింకు సింగ్ కనిపించాడు, సబ్స్టిట్యూట్గా కూడా అతనే కనిపించాడు. ఫీల్డింగ్లో బ్రహ్మాండమైన ఎఫర్ట్ పెట్టాడు. సో ఐఎమ్ గివింగ్ హిమ్ 4 మార్క్స్. అతని మైండ్ కూడా ఎప్పుడు వాళ్ళ ఫాదర్ ఇష్యూలో ఉండి ఉంటుంది. బట్ ఐఎమ్ గివింగ్ హిమ్ 4 మార్క్స్. అవర్ సింపతీస్ అండ్ అవర్ కండోలెన్సెస్ ఆర్ విత్ హిమ్. రింకు సింగ్ హ్యాడ్ ఎ ట్రాజడీ, గ్రేట్ ట్రాజడీ. తర్వాత వాషింగ్టన్ సుందర్ 2 మ్యాచ్లు ఆడాడు. అతను ఆడించడం ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా మీద ఆడించడం చాలా తప్పు. బట్ ఎనీవే ఆ 2 మ్యాచ్లో వికెట్లు రాలేదు. 11 రన్స్ సౌత్ ఆఫ్రికాలో 1 మ్యాచ్లోనే 11 రన్స్ చేశాడు, మిగతా మ్యాచ్లో బ్యాటింగ్ రాలేదు. అవి గేమ్ 3. సో అతను మొత్తం అందరూ 15 మంది ఆడారు టీంలో. అందరికీ ఛాన్స్ వచ్చింది. వాషింగ్టన్ సుందర్, సిరాజ్ అందరికీ ఛాన్స్ వచ్చింది. అందరూ కూడా ఎవ్రీబడి కాంట్రిబ్యూట్ చేశారు. సో ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ టీమ్ ఎఫర్ట్. సో అవి నా మార్కులు విషయంలో మీకు అభ్యంతరాలు ఉన్నాయో మాకు కామెంట్స్లో చెప్పండి. లెట్ us have a civilized discussion.